ఉద్యోగ హామీల్లో మరో అడుగు ముందుకేసింది రేవంత్ సర్కార్. తెలంగాణ నిరుద్యోగులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది. 55 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం దసరాకి అభ్యర్థుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపబోతోంది. ఇదే ఊపులో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే మరో డిఎస్సి నోటిఫికేషన్ కి సర్కార్ రెడీ అవుతోంది. ఫలించిన ఎదురు చూపులు, మెగా డిఎస్సి ఫలితాలు, 9న నియామక పత్రాలు, త్వరలో గ్రూప్ 1 రిజల్ట్. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సెక్రటేరియట్లో మెగా డిఎస్సి ఫలితాలను స్వయంగా విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఉద్యోగాల భర్తీకి కృషి చేశారన్న సీఎం వారిని అభినందించారు. పండుగ చేసుకోండి అంటూ అక్టోబర్ 9న ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి 10 నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. 10 నెలల్లోనే 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి కృషి చేశామన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువత విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ డిఎస్సీనే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒకే ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ వేసిందని, కేవలం 7,857 టీచర్లనే నియమించిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి, అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్. అనతి కాలంలోనే 36,000 మంది టీచర్ల బదిలీలను ఎలాంటి విమర్శలు, వివాదాలు లేకుండా పూర్తి చేశామన్నారు తెలంగాణ సీఎం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేశామని, త్వరలోని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని నిరుద్యోగులకు మరో స్వీట్ న్యూస్ చెప్పారు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీలను తప్పకుండా నియమించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వాటన్నిటిని నియమించాలన్నదే మా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా నిర్ణయం తీసుకుంటాం. అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 11,062 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీపై నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సీ ప్రకటనను ప్రభుత్వం రద్దు చేసింది. అదనంగా పోస్టులు పెంచి మెగా నోటిఫికేషన్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో నోటిఫికేషన్ ఫలితాలతో ఉద్యోగ కల్పనలో కీలక అడుగు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2008 డిఎస్సీ అభ్యర్థులకు కూడా ఇదివరకే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిఎస్సీ 2008 అభ్యర్థులను భర్తీకి నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుంది. మెగా డిఎస్సీ ఫలితాల విడుదలతో నిరుద్యోగులకు మరింత భరోసా ఇచ్చేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ కోసం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్ కి 3 నెలల సమయం ఇవ్వనున్నారు. తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో మరో డిఎస్సీతో డబుల్ ధమాకాకి రెడీ అవుతోంది ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మెగా డిఎస్సీ ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది మరో డిఎస్సీ నోటిఫికేషన్ కి సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో డిఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించాలనేది సర్కారు ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డిఎస్సీ 2025 ద్వారా టీచర్ల నియామకాన్ని పూర్తి చేయాలన్నది సర్కారు ప్లాన్.